ఒడిశాలో సంతాలి భాష, సాహిత్యం, సంస్కృతి ప్రచారం కోసం కీలకంగా పనిచేసిన విద్యావేత్త, సాంస్కృతిక కార్యకర్త చరణ్ హెంబ్రమ్కు 2026 సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారం ప్రకటించబడింది. 1992 నుంచి 2004 వరకు రాయరంగపూర్లోని ASECA ఆధ్వర్యంలో ఒడిశా సంతాలి ఎడ్యుకేషన్ బోర్డు కార్యదర్శిగా పనిచేసి సంతాలి విద్యా వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు చరణ్ హెంబ్రమ్. సంతాలి భాషకు సంస్థాగత గుర్తింపు తీసుకురావడం, విద్యారంగంలో విస్తరణకు కృషి చేయడం ద్వారా ఆయన విశేష సేవలు అందించారు. ఈ నెల 23న రాష్ట్రపతి భవన్లో జరగనున్న సివిల్ ఇన్వెస్టిచర్ షోమనీలో చరణ్ హెంబ్రమ్కు పద్మశ్రీ అవార్డును అందించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హస్తకళలు, చేనేత రంగంలో విశిష్ట సేవలు అందించిన ఖేమ్ రాజ్ సుంద్రియాల్ 2026 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈ నెల 23న రాష్ట్రపతి భవన్లో జరగనున్న ప్రత్యేక సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. విష్ణు హ్యాండ్లూమ్ VCIS లిమిటెడ్ అధ్యక్షుడిగా ఉన్న సుంద్రియాల్కు చేనేత, టిపెస్ట్రీ నేయటం రంగాల్లో 5 దశాబ్దాలుగా పైగా అనుభవం ఉంది. భారతీయ సంప్రదాయ నేయు కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1967లో ఢిల్లీలోని వీవర్స్ సర్వీస్ సెంటర్లో తన ప్రస్థానం ప్రారంభించిన సుంద్రియాల్ చేనేత రంగంలో విశేష కృషి చేశారు. దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థల్లో 10,000 మందికి పైగా ఔత్సాహికులు, విద్యార్థులకు శిక్షణ అందించి చేనేత కళా అభివృద్ధికి తోడ్పడ్డారు. చేనేత రంగ అభివృద్ధికి జీవితాంతం అంకితమైన ఖేమ్ రాజ్ సుంద్రియాల్కు పద్మశ్రీ లభించడం దేశ చేనేతలకు గర్వకారణమని ఆ వర్గానికి చెందిన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛత కోసం 3 దశాబ్దాలుగా నిరంతర సేవలు అందించిన మాజీ IPS అధికారి S. ఇంద్రజిత్ సింగ్ సిద్ధుకు 2026 సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారం ప్రకటించబడింది. పంజాబ్ పోలీస్ శాఖలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ DIG హోదాలో పదవీ విరమణ చేసిన ఇంద్రజిత్ సింగ్ సిద్ధు దేశవ్యాప్తంగా బ్రూమ్ వారియర్గా గుర్తింపు పొందారు. దాదాపు 30 ఏళ్లుగా స్వచ్ఛందంగా పార్కులు, రహదారులు, ప్రజా ప్రదేశాలను శుభ్రపరుస్తూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఇంద్రజిత్ సింగ్ సిద్ధు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం అధికారులకు లేఖలు రాయటం, శానిటేషన్ సిబ్బందిని ప్రోత్సహించడం, స్వయంగా ఆదర్శంగా నిలవటం ద్వారా ఆయన చీపురు యోధుడిగా గుర్తింపు సంపాదించాడు. ఇతరుల నిర్లక్ష్యం, నిరుత్సాహపరిచే పరిస్థితులు ఎదురైనా తన సేవా కార్యక్రమాన్ని ఆపకుండా కొనసాగించారు. ఈ నెల 23న రాష్ట్రపతి భవన్లో జరగనున్న సివిల్ ఇన్వెస్టిచర్ షోమనీలో ఇంద్రజిత్ సింగ్ సిద్ధుకి పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు.